హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. ఈ వీడియో వచ్చేసి హల్దీ వీడియోతో పాటు పెళ్లి కూతురును ఎదుర్కోళ్ళ నుంచి ఇంటికి తీసుకొచ్చే వీడియో కూడా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ఈ హల్దీని సడన్గా ప్లాన్ చేసాం. ఫస్ట్ టైం సెట్ కదని వద్దనుకున్నాం, కానీ చివరిలో సడన్గా సెట్ చేసామన్నమాట. కొంచెం సేపట్లోనే డెకరేషన్ అవన్నీ చాలా బాగా జరిగాయి. ఇక్కడ చూడండి, ఆకాశంలో చందమామ ఎంత అందంగా ఉందో. ఇక్కడ పెళ్లి కొడుకును తీసుకొని మేము మేడపైకి వచ్చేస్తున్నాం అన్నమాట. పెళ్లి కొడుకు వచ్చేసి వైట్ డ్రెస్లో, అందరం ఎల్లో కలర్ శారీస్, మగ పిల్లలందరూ ఎల్లో కలర్ సెట్స్లో ఉన్నారనమాట. అందుకని పెళ్లి కొడుకును వైట్ డ్రెస్లో ఉంచేసామన్నమాట. ఇక్కడ పెళ్లి కొడుకు తీసుకొని మెడపైకి వస్తున్నాము. మెడపైన హల్దీ ఏర్పాటు చేసాము. మెడపైకి వచ్చేసాము. ఇక్కడ మెల్లగా తీసుకొని మెట్లపై నుంచి అందరినీ తీసుకొని అందరు రమ్మని చెప్తూ మెడపైకి వెళ్తున్నాము. పిల్లలు పెద్దలు అందరూ పైకి వస్తున్నారు మెడపైన హల్దీలో పార్టిసిపేట్ చేయడానికి. పెళ్లి కొడుకును మంగళారతులతో మేము తీసుకెళ్తున్నాం అన్నమాట. పెళ్లి కొడుకుతో పాటు తోడ పెళ్లి కొడుకు అభి వస్తున్నాడు. వీడియోగ్రాఫర్ వీడియోస్ షూట్ చేస్తున్నాడు అనమాట. వివిధ రకాలుగా స్లో మోషన్స్ మెడపైకి వస్తున్నట్టు వీడియో తీసిండు. తర్వాత హల్దీ స్టేజ్ దగ్గరికి పెళ్లి కొడుకును తీసుకొని వచ్చినాము. పెళ్లి కొడుకు వెంట అందరం మరదలు వాళ్ళు, మా పెద్ద కూతురు వాళ్ళు, మా పిల్లలు అందరూ కూడా వచ్చిండ్రు అనమాట మెడపైకి. ఇక్కడ మా పిల్లలందరూ కూడా మెడపైకి చేరుకుంటున్నారు. చూడండి, అందరూ లేడీస్ అందరం కలిసేసి హల్దీ స్టేజ్ దగ్గరికి పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చినాం. ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత వీడియోగ్రాఫర్ వీడియోస్ షూట్ చేస్తుండే అనమాట. పెళ్లి కొడుకుతోని రకరకాలుగా వీడియోస్ తీసుకుంటున్నాడు. తలకు రుమాలు కట్టించి, గ్లాసెస్ పెట్టించి రకరకాలుగా వీడియోస్ షూట్ చేస్తున్నాడు. వైట్ అండ్ వైట్లో మా కొడుకు చాలా చూడముచ్చటగా ఉన్నాడు. చాలాసేపటి వరకు వీడియోస్ షూట్ చేశారు. ఇప్పుడు చూడండి, వీడియో తీయడం స్టార్ట్ చేస్తున్నాడు. వైట్ సెట్, వైట్ బనియన్, వైట్ లుంగి, వైట్ టవల్ భుజాల పైన వేసుకొని చూడగానే దిష్టి అయ్యేటట్టుగా ఉన్నాడు మా కొడుకు. ఇక్కడ నుంచి స్టిల్స్ తీయడం స్టార్ట్ చేసిండు అనమాట. వీడియోగ్రాఫర్ రకరకాల స్టిల్స్ తీశాడు. సేకాడి చిన్న నాయన సాంగ్కి అనుగుణంగా స్టిల్స్ అన్నీ తీస్తున్నాడు అనమాట. ఇక్కడ వీడియోగ్రాఫర్ తలపాగా కట్టేసి, నల్ల కళ్ళ జోడు పెట్టేసి రకరకాలుగా షూట్ చేసిండు. వీడియోస్ అయితే హల్దీ వీడియో అట్రాక్షన్గా, మ్యారేజ్లో హల్దీ వీడియో వేస్తారు కదా, అది చాలా అట్రాక్షన్గా రావాలని వీడియోగ్రాఫర్ రకరకాలుగా వీడియోస్ షూట్ చేస్తుండ అనమాట. ఇక్కడ చూడండి, తలపాగా చుట్టేసి నల్ల కళ్ళద్దాలు పెట్టేసి వీడియో షూట్ చేస్తున్నాడు. ఈ వీడియో షూటింగ్ చాలాసేపు సాగింది. ఇప్పుడు పెళ్ళిళ్ళలో హల్దీలు, మెహందీ ఫంక్షన్స్ చేస్తున్నారు, కానీ మా పెళ్ళిళ్ళప్పుడు, మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు ఈ హల్దీలు, మెహందీ ఫంక్షన్స్ ఏవి లేవు ఫ్రెండ్స్. మీ పెళ్ళిళ్ళప్పుడు కూడా ఉన్నాయా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. ఓన్లీ పెళ్లి కొడుకును పెళ్లి కూతురు చేయించడం, అమ్మాయికి అయితే పతానం, తర్వాత పెళ్ళి ఇవే చేసేవాళ్ళు.
కానీ ఇప్పుడు హల్దీ ఫంక్షన్ అని మెహందీ ఫంక్షన్ అని చాలా ఘనంగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క పెళ్ళిలో హల్దీ అనేది కంపల్సరీగా అయిపోయింది. అందుకని ప్రతి ఒక్కరూ అరేంజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే మా కొడుకు తలకు తలపాగా చుట్టుకొని ఫోజులు ఇస్తున్నాడు అనమాట. అక్కడ చైర్ పైన కూర్చొని కొన్ని స్టిల్స్లో వీడియోస్ తీస్తున్నాడు. తర్వాత తలపాగం తీసేసి భుజాల పైన వేసుకొని కొన్ని స్టిల్స్ తీసిండ్రు. ఇక్కడ కూర్చొని కొన్ని స్టిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేతికి ఒక డెకరేషన్ చేసిన కర్రని ఇచ్చేసి దాంతో కూడా కొన్ని స్టిల్స్ తీసిండ్రు అనమాట. మొత్తం సోకాడి చిన్న సాంగ్లో నాగార్జున గారి టైప్ అనమాట. ఇది మొత్తం అదే విధంగా షూట్ చేసేది అనమాట. చాలా చక్కగా వచ్చింది వీడియో అంతా. అయితే ఇక్కడ కూర్చొని స్టిల్స్ అయిపోయిన తర్వాత చేతికి కర్రిచ్చి కర్రతోనే చేస్తారు అన్నమాట. ఇక్కడ గ్లాసెస్ పెట్టుకొని కొద్దిసేపు నార్మల్గా కొద్దిసేపు వీడియోస్ ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడ తర్వాత కర్ర చేతికి ఇచ్చేసి కర్రను మంచిగా పూలమాలతో డెకరేషన్ చేసిండ్రు. ఆ కర్రతోని వీడియోస్ అన్నమాట. ఇప్పుడు ఆ కర్రతోని రకరకాల యాంగిల్స్లో కర్రను పట్టుకొని కర్రను తిప్పడం, ఇలా రకరకాలుగా షూట్ చేశారు. హల్దీ ఫంక్షన్ అంటేనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ షూట్ చేయడం అనమాట. మనం ఫంక్షన్స్కి వెళ్తున్నాం చూస్తున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా చేశారనమాట. తలపాగా మళ్ళీ మా వారు కడుతున్నారు. ఇక్కడ తలపాగా కట్టేసి గ్లాసెస్ పెట్టుకొని కర్రతో వేస్తున్నారు. ఇక్కడ కర్ర పట్టుకొని నిలబడి కర్రను ముందుకు చూపిస్తూ ఇలా రకరకాలుగా చేస్తున్నారు. అనైతే కర్ర పట్టుకొని నవ్వుతున్నాడు అన్నమాట. బాగా కర్ర పట్టుకొని స్టైల్గా పోజ్ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ షూట్ చేసిండ్రు. ఇక్కడ అన్నీ కూడా నవ్వుతూ బాగా ఎంజాయ్ చేసినాం మేము, పెళ్ళి కొడుకు కూడా. అందరం నవ్వుతూ నవ్విస్తూ సరదాగా వీడియోస్ అన్నీ తీసిండ్రు. ఇక్కడ ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేస్తూ చేసిండు బాయ్. మేము కూడా చూస్తూ ఉన్న వాళ్ళం అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కర్రను భుజాల పైన పెట్టుకొని ఇట్లా టర్న్ కావడం అనమాట. అటు సైడ్ తిరిగేసి ఇట్లా మెల్లగా టర్న్గా వీడియో తీశారు. చూడండి, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఇటు టర్న్ అవ్వడం చాలా చక్కగా వచ్చింది వీడియో అయితే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కర్ర చేతికి ఇచ్చేసి కర్ర తిప్పించే వీడియో చేశారు. కర్ర సాము అంటాం కదా, ఆ కర్ర సాము వీడియో అన్నమాట. ఈ కర్ర భుజాల పైన పెట్టుకునే వీడియో అయితే ఒక 4 times అలా చేశారు. లాస్ట్గా ఫైనల్ స్టిల్ కరెక్ట్గా వచ్చిందని, ఫైనల్ షర్ట్ కరెక్ట్గా వచ్చిందని ఓకే చేసాను అనమాట. ఇంకెన్నిసార్లు చేయాలని వాడైతే నవ్వుతూ అడుగుతున్నాడు. ఫైనల్గా లాస్ట్కు
ఫైనల్ అయింది ఒక 4-5 టైమ్స్ తర్వాత ఈ వీడియో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కర్ర తిప్పే వీడియో అన్నమాట. కర్ర తిప్పే వీడియో. కర్ర ఇక్కడ ఎవరికైనా దొరుకుతుందని కొంచెం దూరం ఉండమని అందరికీ చెప్తున్నాడు. ఇక్కడ కర్ర తిప్పే వీడియో ఏ విధంగా వస్తుందో ఏంటో అనుకున్నాము, కానీ వాడైతే అవలీలాగా కర్రను తిప్పేశాడు మొత్తం. ఇక్కడ తలపాగా నెత్తికి ఆయిల్ ఉండడం వల్ల పెళ్ళి కొడుకుని చేసినప్పుడల్లా ఆయిల్ పెడతాం కదా, ఆ ఆయిల్ వల్ల తలపాగా మళ్ళీ ఊడిపోతుంది. మళ్ళీ మా హస్బెండ్ తలపాగా కట్టేస్తుండే ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ కర్ర తిప్పుతుండే అనమాట. కర్ర తిప్పడం చూడండి ఒకసారి, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా కర్ర చాలా చక్కగా తిప్పాడు. ఏ విధంగా తిప్పుతాడో ఏంటో అనుకున్నాం, కానీ చాలా చక్కగా తిప్పాడు అనమాట కర్ర. చూడండి ఎంత బాగా తిప్పుతున్నాడు. ఒకటే హ్యాండ్తోని ఒక చేయి వెనక పెట్టుకొని చాలా బాగా తిప్పాడు. నవ్వుతూ ఆ తిప్పడాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇట్లా కర్ర చూపిస్తూ వీడియో తీశారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి కొడుకు వెనకాల లైట్ పెట్టేసి పసుపు పిండి ఇట్లా 2 సైడ్స్ నుంచి, ఒక సైడ్ నుంచి పసుపు ఒక సైడ్ నుంచి పిండి ఇలా పైకి ఎగరేస్తే ఎల్లో కలర్ వచ్చేటట్టుగా వీడియో షూట్ చేశారు. దీన్ని కూడా 3 or 4 టేక్స్ జరిగింది. ఇక్కడ చూడండి, ఆ పెళ్ళి కొడుకు అటు సైడ్ తిరిగి ఉంటాడు. సడన్గా ఇటు తిరిగిన తర్వాత పసుపు పిండిని ఇట్లా పైకి అంటున్నారు. ఫస్ట్ స్టిల్లో నాట్ ఓకే. ఫస్ట్ సెకండ్ ఫస్ట్ టేక్ నాట్ ఓకే, సెకండ్ టేక్ నాట్ ఓకే అనమాట. ఇక్కడ చూడండి థర్డ్ టైము ఇది బాగానే వచ్చింది, ఇది ఓకే చేశారు. తర్వాత అందరం పెళ్ళి కొడుకుతో ఫొటోస్ అనమాట. ఇక్కడ అక్క బావ ఫొటోస్ దిగారు, వానికి ముద్దు పెడుతూ ఆశీర్వదిస్తున్నారు అనమాట. చాలా సంతోషపడుతున్నారు హల్దీ పెళ్ళి కొడుకుని చూసి అక్క బావ అయితే. ఇక్కడ నెక్స్ట్ మా పెద్ద కొడుకు మా పెద్ద కోడలు మనమరాలు అక్క బావ ఫ్యామిలీ ఫోటో అనమాట. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఫోటో అయిపోయిన తర్వాత బావ పెద్ద బావ ఇద్దరు కలిసి పెళ్ళి కొడుకుతో ఫొటోస్ దిగారు. ఇక్కడ వాళ్ళిద్దరు కూడా ఆ అబ్బాయిని ఆశీర్వదించారనమాట. చాలా సంతోషపడుతున్నారు పెళ్ళి కొడుకుని చూసి. ఇద్దరు ముద్దు పెట్టి వాడిని ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ. తర్వాత వచ్చేసి బాయ్స్ అందరు అనమాట, మగవాళ్ళందరూ కూడా ఎల్లో కలర్ డ్రెస్లలో కలిసి కట్టుగా ఫొటోస్ దిగుతున్నారు. చూడండి మధ్యలో పెళ్ళి కొడుకు వైట్ డ్రెస్సు, అందరూ ఎల్లో డ్రెస్లతోని చాలా చక్కగా ఉన్నారు. అందరు కలిసి ఫొటోస్ దిగుతున్నారు అనమాట. ఇక్కడ వీళ్ళందరిలో ఒక అబ్బాయి డిఫరెంట్గా ఉన్నాడు చూడండి. కళ్ళకు నల్ల అద్దాలు పెట్టుకొని షార్ట్లో స్టైల్గా కనిపిస్తున్నాడే. ఆ అబ్బాయి శరత్చంద్ర మా మేనల్లుడు అనమాట. ఎంత చక్కగా ఉన్నాడు చూడండి. మా కొడుకు వాళ్ళతోని నవ్వుతున్నాడు, హీరోలాగా మెరిసిపోతుండ అనమాట నల్ల కళ్ళద్దాలతోని. అని స్టైలే సపరేట్ అన్నట్టుగా ఉన్నాడు వాడు. ఇక్కడ చివరికి వచ్చేసి మా మామయ్య అనమాట, బావ వాళ్ళ కాక. తను చాలాసేపు నుంచోలేడని కూర్చున్నాడు. చివరిలో వచ్చేసి ఒక ఫోటో దిగామని తీసుకొచ్చారు. ఇక్కడ ఫోటో దిగడం జరిగిందనమాట. తర్వాత బాయ్స్ అందరిది ఫోటో వీడియోస్ అయిపోయిన తర్వాత వచ్చేసి అందరు లేడీస్ అందరూ
గ్రూప్ ఫోటో అనమాట. అందరూ ఎల్లో కలర్ సెట్స్తోని లేడీస్ అందరిది గ్రూప్ ఫోటో. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చిందో, కలర్ఫుల్గా. లేడీస్ అందరి మధ్యలో పెళ్ళి కొడుకు వైట్ డ్రెస్లో చూడ చక్కగా ఉందన్నమాట. ఇక్కడ అందరు కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతారు. ఇక్కడ హల్దీ అంటేనే సరదాగా ఉంటుంది కదా, అదేవిధంగా ఉన్నారు ఇక్కడ అందరు కూడా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా బావ వాళ్ళ మేనత్తలు అనమాట. వీళ్ళు ముగ్గురు మేనత్తలు. వీళ్ళు కూడా మా కొడుకును ఆశీర్వదించి ఫోటోలు దిగారు. ఇక్కడ వచ్చేసి మా బావ వాళ్ళ రెండో అక్క, కొడుకు, కోడలు ఫొటోస్ దిగేసి వెళ్ళారు. ఇక్కడ మా పెద్ద బావ వాళ్ళ కూతురు, అల్లుడు పావని, వంశీ. ఇక్కడ వచ్చేసి మేము, మా ఇద్దరు అమ్మాయిలు. ఇక్కడ మేము ఫోటో దిగిన తర్వాత మా అమ్మాయిలు ఇద్దరు వాళ్ళ బ్రదర్ని ఏడిపిస్తూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ నవ్విస్తూ ఆట పట్టిస్తున్నారు. ఇక్కడ ఇందాక మమ్మల్ని పక్కకు పంపించారు కదా మా అమ్మాయిలు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మేము ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగామన్నమాట. మా పిల్లలు ఇద్దరు, మేము. మా ఇద్దరు అమ్మాయిలు కిందనే ఉన్నారు, వాళ్ళు రాలేదు. వాళ్ళ దగ్గరికి చిన్న బాబు నడిపించుకుంటా. ఇక్కడ వచ్చేసి మా మరదలు, మా పెద్ద మరదలు, మా బావ వాళ్ళ అక్క కూతురు, కోడలు, మా కోడలు, పిల్లలు అందరు కలిసి ఫొటోస్ దిగారు. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళిద్దరు ఫస్ట్ మా కొడుకుతో ఫొటోస్ దిగారు. తర్వాత వచ్చేసి మాకు అక్కయ్య యాడ్ అయ్యింది అనమాట. మా అమ్మ వాళ్ళ తరపు నుంచి మా చిన్నమ్మ వాళ్ళు ఇద్దరు హల్దీకి యాడ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ మ్యారేజ్కి వచ్చేస్తారేమో. ఇక్కడ మా అత్తమ్మ, మా కోడలు జోష్న ఇద్దరు కలిసి అబ్బాయితోని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లక్ష్మి, రాజు బావ వాళ్ళ కాక కూతురు, అల్లుడు అనమాట. ఇక్కడ మా మరదలు ఇద్దరు. మా తమ్ముడు లేడు, మా అన్న కూడా ఇంటికి వెళ్ళిపోయిండు అనమాట. మా తమ్ముడేమో బాబు ఎగ్జామ్ కోసం అని వెళ్ళిండు, అందుకని వీళ్ళిద్దరే వీడియోస్ దిగుతున్నారు. ఇక్కడ మా ముగ్గురు మరదలు కలిసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ తర్వాత నేను మా మరదలు, మా కొడుకుతోని ఫొటోస్ దిగాము. ఇక్కడ తర్వాత మా పెద్ద బిడ్డ, అల్లుడు, మా అన్న, మా కోడలు అనమాట. ఇక్కడ మా అల్లుడు, మా అన్న, మా కొడుకుతో ఫొటోస్ దిగారు. ఇక్కడ చూడండి, సైడ్కి వీడియో చూస్తే మా మేనల్లుడు శరత్చంద్ర కర్రను తిప్పుతున్నాడు. ఇక్కడ మళ్ళీ వీడియోలో మా బావ వాళ్ళ కాకు వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళు. ఇక్కడ మా కూతుర్లు ఇద్దరు మళ్ళీ మా కొడుకుతో ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు. ఇక్కడ ఎవరు రాలేదు కొద్దిసేపు, అందుకని వాళ్ళిద్దరు మళ్ళీ వచ్చి ఇక్కడ మా అక్క పసుపు పెట్టడం కార్యక్రమం మొదలుపెట్టారు అనమాట. అక్క బావతోని ఫొటోస్ దిగడం అందరం కంప్లీట్ అయిపోయింది. ఇక హల్దీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ పసుపు పెట్టిన తర్వాత వాటర్ పోసిన తర్వాత ఫొటోస్ దిగనికి రాదని వీడియోగ్రాఫర్ ఫొటోస్ అన్నీ ముందే, ఫొటోస్ వీడియోస్ అన్నీ ముందే తీసిండు అనమాట. ఇక్కడ పసుపు పెట్టిన తర్వాత మంగళ స్నానాలు చేయించడం ఒకటే ఉంటుంది. ఇక్కడ అక్క బాబాయ్ ఇద్దరు కొడుకుకు పసుపు పెడుతున్నారు. ఫస్ట్ మొట్టమొదట అమ్మ నాన్నలే మంగళ స్నానం చేయించాలని అక్క బావ ఇద్దరే పసుపు పెడుతున్నారు. ఇక్కడ ముఖానికి చేతులకు పసుపు పెట్టేసి ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను, మా వారు, పెళ్ళి కొడుకు, మా కొడుకుకు పసుపు పెట్టేసి వీడియోస్ ఫొటోస్ అనమాట. ఇక్కడ మా కోడలు, మా కొడుకు ఇందాక ఫొటోస్
దిగినప్పుడే పెళ్లి పనుల్లో బిజీగా ఉండి కిందికి వెళ్ళిండు. అందుకే మా కోడలు ఒకతుంది, ఇక్కడ మా అక్క యాడ్ అవుతుంది నెక్స్ట్ మా కోడలతో పాటు. ఇద్దరు అత్తలు కోడళ్ళు పసుపు పెట్టేస్తూ ఉన్నారు. మా కొడుకుకి వచ్చేసి తర్వాత మా అక్క బావ మంగళ స్నానాలు చేయించడం స్టార్ట్ చేసి ఇచ్చిండ్రు. మా అక్క జల్లెడ పట్టుకుంది, మా బావ పైనుంచి వాటర్ వస్తూ మంగళ స్నానం చేపిస్తుండ అనమాట. రోజ్ ఫ్లవర్స్తో కలిపిన వాటర్స్తో మంగళ స్నానం చేస్తుండ్రు ఇక్కడ. తర్వాత మా బావ జల్లెడ పట్టుకుంటే మా అక్క వాటర్ వస్తూ మంగళ స్నానం చేపిస్తుంది. ఇద్దరు కలిసి 5 times వాటర్ పోసారనమాట ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను చల్లెడ పెట్టుకుంటే మా వారు తర్వాసి మంగళ స్నానం చేయించారు. 5 times చేయించాము ఇద్దరము. తర్వాత 2 times నేను పట్టుకుంటే మా వారు పోసారు. తర్వాత మా వారు జల్లెడ పట్టుకుంటే నేను వాటర్ పోసాను అనమాట. ఇద్దరం కలిసి 5 times వాటర్ పోసేసి మంగళ స్నానం చేయించాము. వాడు వాటర్ పైన పడుతుంటే ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి, తుడుచుకుంటూ దమ్ పడుతుండ అనమాట. వాటర్ వస్తుంటే తుడుచుకుంటూ ఉన్నాడు ముఖాన్ని అంతా, మళ్ళీ నవ్వుతూ ఉన్నాడు. అందరం కూడా నవ్వుతూ సరదాగా మంగళ స్నానం చేయించాము. ఇక్కడ మా చిన్నమ్మ కాకయ్య వీళ్ళు 5 times వాటర్ పోసేసి మంగళ స్నానం చేయించారు. ఇక్కడ వచ్చేసి మా పెద్ద కూతురు అల్లుడు అనమాట, వీళ్ళు కూడా మంగళ స్నానాలు చేయించారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఒక 5 times చేయించారు సేమ్. మా పెద్ద కూతుర్ని మా పిల్లలు వాళ్ళందరూ నవ్విస్తున్నారు, కరెక్ట్ పట్టుకోలేదని నవ్వుతూ ఉంది. అదే నవ్వుతూ చేస్తుంది అట్లనే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా మరదళ్ళు అనమాట, పెద్ద మరదలు మా మరదలు ఇద్దరు కలిసి ఒక జల్లెడ పట్టుకుంటే ఒక వాటర్ పోసేసి మంగళ స్నానం చేయిస్తున్నారు ఇక్కడ. మంగళ స్నానాలు చేయించినంతసేపు అందరూ నవ్వుతూ సరదాగా, చివరిలో మా మరదలు వచ్చేసి గంగాలో మొత్తం ఎత్తేసి పోసేసింది. మా వాడు ఊపిరి పట్టిండు అనమాట. తప్పకుండా వాటర్ పోసే వరకల్లా సడన్గా స్టాక్. ఇక్కడ వచ్చేసి మా జోక్షణ వదినవుతుంది కదా మా కొడుకుకు, వచ్చేసి సడన్గా తను కూడా గంగాలం తీసుకొని వాటర్ దబ్బున పోసేసింది. ఇక్కడ మా కోడలు వాళ్ళ అక్క ఇద్దరు కలిసి మంగళ స్నానం చేయించారు. ఇక్కడ పావని మా పెద్ద బావ వాళ్ళ కూతురు అల్లుడు వంశీ ఇద్దరు కలిసేసి మంగళ స్నానం చేపిస్తున్నారు. ఇద్దరు కొద్దిసేపు అనమాట. ఒకరు జల్లెడ పట్టుకుంటే ఒకరు వాటర్ వేయడం చేశారు. 5 times చేసిండ్రు అనమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ తర్వాత వచ్చేసి అందరు ఇక్కడ వచ్చేసి శరత్చంద్ర మా మేనల్లుడు, మా ఇంకో మేనల్లుడు మా ఇంకో మరదల కొడుకు అవి ఇద్దరు కలిసి వాటర్ వస్తారు అనమాట. పెద్దవాళ్ళే వస్తుండ్రు కదా, మేము కూడా వస్తామని మాట్లాడితే చేయించండి అని మేము చెప్తే ఇక్కడ ఇద్దరు కలిసేసి ఒకరు జల్లెడ పట్టుకొని ఒకరు చెంబుతోని వాటర్ వస్తుండ్రు. అందట్లేదు, కష్టపడి పట్టుకొని వస్తుండ్రు ఇద్దరు కలిసి. పిల్లలకు మనం ఏది చేస్తే అది చేయాలని ఉంటుంది కదా, అదేవిధంగా వీళ్ళు కూడా చేస్తుంటారు అనమాట. మా శరత్చంద్రకి అయితే కంపల్సరీగా ప్రతి దాన్ని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే వచ్చేసి చివరిలో డైరెక్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గంగాలం ఎత్తి పోస్తున్నారు చూడండి. ఇక్కడ ఇటువంటి వాటిల్లో చాలామంది ఉంటాడు మావాడు.
నవ్వించడం, జోక్స్ చేయడం, ఎంటర్టైన్ చేసి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయిలు ఇద్దరు వాళ్ళ బ్రదర్ మీద గంగాలతో డైరెక్ట్ వాటర్ పోస్తున్నాను. ఈ వీడియో షూట్ చేయలేదు కదా, ఇప్పుడు ఈ వీడియో వాటర్ పోసే వీడియో షూట్ చేస్తుండే అనమాట వీడియోగ్రాఫర్. ఫస్ట్ టైం కరెక్ట్ రాలేదంటే మళ్ళీ పోస్తున్నారు. 2-3 టైమ్స్ పోయించి తీసాను అనమాట. కానీ వాళ్ళు చేత కావట్లేదు, నవ్వుతూ పోస్తున్నారు. మా కొడుకు కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. మెల్లగా పోయేటక్క, మెల్లగా పోయండి అంటున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా మరదలు నేను ఒకసారి పోసినాము గంగాలతో. నెక్స్ట్ మా వారు, కూడా ఇక్కడ వాటర్ పోసారనమాట గంగాలంతో డైరెక్ట్. ఇక్కడ చూడండి మా మద్దలు సైలెన్స్గా ఉండి సడన్గా అక్కడ ఉన్న పసుపు తీసుకొని వాడికి సడన్గా మొత్తం పోసేసింది. వాడైతే షాక్, సడన్గా పోసే వరకల్లా. తర్వాత చెంబలతో వాటర్ వస్తుంది. వాడు ఎంత హల్దీ అయిపోయింది అనుకున్నాడు, సడన్గా పోసే వరకల్లా షాక్ అయిపోయాడు. అదేవిధంగా తర్వాత గంగాలమ్మ తెసి కూడా వాటర్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పెద్దబాబు వాళ్ళ మన్మంతో ఫోటో దిగారు. కృష్ణ 9 నెలలు మోసి కంటినే కృష్ణ నిండా 9 కృష్ణను 5 మంది వయి బాసింగము రంగా 5 మంది వయి బాసింగము చూసి పవన మరవకు కృష్ణ నిండా 9 నెలలు.
పెట్టేసి పిలకాయల మీద పెట్టేసి వచ్చిన తర్వాత దేవునికి దండం పెట్టేసి ఇక్కడ వచ్చేసి పలకొండ ఉంటుంది కదా ఎండల్లో పలకొండ దీపం పెట్టేసిన కొత్త పెళ్ళికి అమ్మాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.